హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ కూడా ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈలోపు చాలా సర్వే సంస్థలు కూడా తమ అభిప్రాయాలని వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా కూటమి వైపే మొగ్గు చూపాయి. అనగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దాదాపు 110 నుంచి 130 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి అన్ని సర్వే సంస్థలు కూడా అంచనా వేయడం అయితే జరుగుతుంది. అయితే రీసెంట్గా మాత్రం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వారు కూడా కొన్ని సర్వే సంస్థలు తమకి అనుకూలంగా చెప్తున్నాయని చెప్పేసి ప్రచారం చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే చాలా చోట్ల బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. బెట్టింగ్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి 60 స్థానాల లోపే అని చెప్పేసి బెట్టింగ్ అనేది జోరుగా జరుగుతుంది. దానిపైన బెట్టింగ్ ఆడడానికి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇది అందరికీ కూడా తెలిసిందైతే ఒక్కో ఏరియాలో ఒక 5-10 సీట్లు అటు ఇటుగా ఈ బెట్టింగ్ అనేది నడుస్తుంది. ఇక విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 6 పార్లమెంట్ స్థానాల్లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈసారి ఎక్కువగా సీట్లు సాధిస్తుంది అని చెప్పేసి ఒక అంచనా అనేది ఉంది. అయితే వీటిలో అరకు, విజయనగరం, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల ఈ 6 పార్లమెంట్లలో వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని చెప్పేసి చాలా సర్వే సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి. ఒకసారి చూద్దాం. వీటిలో విజయనగరం, అరకు ఈ రెండింటిలో కూడా దాదాపు 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకవేళ కూటమి కానీ సగానికి పైగా ఇక్కడ గెలవగలిగితే వైఎస్ఆర్సీపీ చాలా తక్కువ సీట్లకే పరిమితం అవుతుందని చెప్పొచ్చు. ఇక కడప, తిరుపతి పార్లమెంట్ విషయానికి వస్తే ఈ 2 పార్లమెంట్లో కూడా దాదాపు వైఎస్ఆర్సీపీకే ఎక్కువ శాతం అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఏదైనా కూడా ప్రజల్లో అందరూ అనుకున్నట్లుగా కూటమి వైపు కానీ గాలి వీచిందంటే వైసీపీ ఈసారి చాలా తక్కువ స్థానాలకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా 2 వచ్చేసరికి కర్నూలు, నంద్యాల ఈ 2 పార్లమెంట్ పరిధిలో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది అన్న అంచనా అయితే నడుస్తోంది. అయితే ఈ 6 పార్లమెంట్ సెగ్మెంట్స్లో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో ఈసారి గణనీయమైన మార్పు వచ్చి అది కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. చీపురపల్లి కూడా బొత్స సత్యనారాయణ గారికి చాలా కష్టం అని చెప్పేసి తెలుగుదేశం అదేవిధంగా కూటమి కార్యకర్తల్లో ఒక చర్చ అయితే జోరుగా నడుస్తుంది. ఇక కడప పార్లమెంట్ విషయానికి వస్తే అక్కడ క్రాస్ ఓటింగ్ అనేది ఈసారి భారీగా జరుగుతుంది అన్న ఒక ప్రాథమిక అంచనా అయితే ఉంది. ఈ క్రాస్ ఓటింగ్ వల్ల ఎంపీ స్థానం కోల్పోయే అవకాశం కూడా ఉంది వైఎస్ఆర్సీపీ అన్న అంచనా నడుస్తుంది. ఇక ఈ ప్రభావం కూడా కొంత అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద కూడా ఉంటుంది అన్న చర్చ అయితే జోరుగా జరుగుతుంది. ఇక తిరుపతి పార్లమెంట్లో కూడా కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న చర్చ అయితే నడుస్తుంది. ఇక నంద్యాల, కర్నూలు ఈ రెండింటిలో కూడా నంద్యాల అనేది వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ మెజారిటీ అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది అన్న చర్చ అయితే జోరుగా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ 6 పార్లమెంట్ స్థానాల్లో కానీ కూటమి సగం పైగా స్థానాలు కానీ గెలవగలిగితే వైఎస్ఆర్సీపీని దాదాపు 30 నుంచి 40 లోపు స్థానాలకే పరిమితం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కూటమి అభిమానుల్లో కానీ ప్రజల్లో కానీ తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీకున్నటువంటి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దాని మీద కూడా కొన్ని వీడియోస్ అనేవి చేద్దాం, అభిప్రాయాలను పంచుకుందాం. థ్యాంక్ యూ.